అంటే మీ దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ అమ్మ మా ఇట్లా ఇన్ని మార్పులు జరిగినాయి మాకు, ఇక్కడ నుంచి మేము ఈ సాధనలో ముందుకెళ్ళాము, మాకు ఈ దర్శనాలు జరిగినాయి అట్లా చెప్పడం ఏమైనా జరుగుతుందమ్మా? చెప్తారు, చాలామంది చెప్తారు. నాకు పర్సనల్గా వీడియోలు పెడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వాళ్ళు సాధన చేస్తున్న సమయంలో వీడియోలు ఉంటే వీడియోలు పెడతారు. బయటికి ఇప్పటివరకు నేను స్ప్రెడ్ చేయలేదు. ఓన్లీ మా యొక్క దీక్ష ఇచ్చిన వాళ్ళకి గ్రూప్లో యాడ్ చేస్తాను. ఎవరిని పడితే వాళ్ళని యాడ్ చేయను. దాంట్లో ఆ అనుభవాలు మట్టుకి గ్రూప్లో షేర్ చేస్తుంటారు. వాళ్ళ అనుభవాలు ఎక్కువ నాకు షేర్ చేస్తుంటారు అన్నట్టు. ఈ సాధన చేస్తుంటే కొంతమంది అడుగుతారు, ఏమన్నా మేము యోగాసనాలు నేర్చుకోవచ్చునా, ఈ సాధన చేసుకుంటే ఇంకేమైనా చేయొచ్చునా, ముద్రలు అలాంటివి వేయొచ్చునా అని అడుగుతారు. అలాంటిది కూడా అన్నీ దీంట్లోనే వస్తాయి. హఠాయోగం దీంట్లోనే వస్తుంది, యోగాసనాలు వస్తాయి, ముద్రలు పడతాయి. ఎందుకంటే అవన్నీ నేను అనుభవించాను. ఆటోమేటిక్గా మనము సాధనకని మనం జ్ఞాన ముద్రలో కూర్చున్నప్పుడు ఈ ముద్రలు చేంజ్ అయిపోతుంటాయి. ఇలా యోని ముద్రలు పడతాయి, క్లబ్ అవుతుంటాయి, లేస్తారు. కొంతమంది డ్యాన్స్ లాగా అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఇవన్నీ బర్న్ అవుతున్నాయి అంటారు గురువుగారు. లేచి వాళ్ళు కొన్ని ఎన్నో చేసి మళ్ళీ ఆ స్థానంలో కూర్చుంటారు. కొంతమంది పడుకొని అటు ఇటు బొర్లాడుతూ ఉంటారు. అంటే ఇది నిదానంగా జరుగుతూ ఉంటుంది, చాలా సురక్షితంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. వీటిని క్రియలు అంటారు. క్రియల రూపంలో కర్మలు ప్రక్షాళన జరిగేది ఈ ప్రక్రియ. అంటే ఇట్లా చాలామంది అడుగుతారు, శక్తిపాతం ఇలా ఇస్తే ఇలా కింద పడిపోతారా, భయం అవుతుంది కదా, బాడీ అంతా కంపించిపోతూ ఉంటుంది అంటే. కొంతమందికి ఇప్పుడు నా లోపల శక్తి ఉందని తెలియడానికి నీ లోపల శక్తి జాగృతం అయితే కానీ తెలియదు. ఎదుటి వాళ్ళ శక్తిని కూడా గ్రహించే శక్తి మనకు ఉండాలి. ఇప్పుడు గురువుల దగ్గరికి వెళ్తే నేను నా శక్తిని ఫీల్ అయ్యానంటే నా లోపల శక్తి ఉందని నేను తెలుసుకొని అక్కడికి వెళ్ళాను, అది ఫీల్ అయ్యాను నేను. అలాగే చేయి పెట్టగానే అవుతుందని అలా ఏముండదు అన్నట్టు. ఇది నిదానంగా సురక్షితంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటూ, ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటూ, ఫ్యామిలీని వదిలిపెట్టకుండా హ్యాపీగా ఆనందంగా ఈ సాధన చేసుకోవచ్చు. అంటే ఏంటమ్మా ఈ సాధన యొక్క పేరేంటి, ప్రక్రియ ఏమని అంటారు దీన్ని? సిద్ధ మహాయోగము అంటారండి. సిద్ధ మహాయోగము శక్తిపాతం. శక్తిపాతం ద్వారా ఫోటో కళ్ళకి దీక్ష, సూక్ష్మంగా అన్నట్టు ఇవన్నీ సూక్ష్మంగా జరిగే ప్రక్రియ. కొంతమంది స్పర్శ దీక్షకు వస్తారు. 3 రోజులు ఇక్కడే ఉంటారు. నా దగ్గర కంఫర్ట్గా ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు. ఎక్కువ ఆన్లైన్ దీక్షలు ఇస్తుంటారు. ఆన్లైన్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సేమ్ ఇదే అనుభవాలు పొందారు, రిజల్ట్ పొందారు వాళ్ళు కూడా. అంటే సేమ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎవరి కర్మలు వారికి ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పూర్వజన్మ సుకృతం, కొంతమంది సాధనలు ఉంటాయి, కొంతమందికి అవేర్నెస్ రాకపోయినా లోపల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ లోపల క్రియ జరుగుతూ ఉంటుంది, నీకు తెలియట్లేదు, అవేర్నెస్ రావట్లేదు అంటే నీ మనసు ఎప్పుడు బయటనే ఉంది, భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటుంది. లేకపోతే అంతర్ముఖం అన్న అవుతుంది. అంతర్ముఖం అయ్యేది భౌతికం, అంతర్ముఖం అనేది బహిర్ముఖం అనేది రెండు ఒకటే చేస్తుంది. బహిర్ముఖంగా అయిన వాళ్ళు కొద్దిగా ప్రాపంచికంగా ఎదగడానికి అది దోహదపడుతుంది అన్నట్టు. అంటే మీరు మొట్టమొదటిగా మీరు ఆత్మదర్శనం పొందిన తర్వాత నుంచి అంటే అనొచ్చమ్మా, పదం అనొచ్చా, ఆత్మదర్శనం పొందారు అనొచ్చు కదా దాన్ని? అనండి, ఇష్టం. ఆత్మదర్శనం పొందినప్పటి నుంచి మీరు ప్రతిరోజు మీ అంతరాత్మతో మీరు మాట్లాడుతూ ఇప్పుడు నేను చేసేది ఇంకా ఏమన్నా ఉందా, ఇంకా ముందుకెళ్ళేది ఏదన్నా ఉందా, ఇంకా దీని లోతు ఎంత ఉన్నది, అట్లా ఏమైనా ప్రశ్నలు వేసుకుంటారమ్మా? ప్రశ్నలు వాటంతట అవే వస్తుంటాయి తప్ప నేనేం వేసుకోను. మీరు ఆత్మదర్శనం అంటే నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి. అంతరాత్మ కనెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు మనసు మాట్లాడుతుంది, మనసు కూడా మాట్లాడుతుంది మనతో. ఎక్కువ మనసుతోనే ఇవన్నీ కనెక్ట్ అవుతాం. భౌతికానికి లోపల వాటికి మనసు ఒక ఆయుధం. ఆ మనసు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మనసుకు ఇష్టమైనట్టుగా తను గెంతుతూ కోతి మాదిరిగా అన్ని సగం సగం పనులు చేసుకుంటూ వెళ్తుంది. ఏది ఆనందంగా ఉంటే దానివైపే, ఏది ఆనందంగా ఉంటే దానివైపే మొగ్గు చూపుతూ ఉంటుంది అన్నట్టు. దానివైపు ఏం చేస్తుంది, ఈ మనిషి శరీరం కూడా కదిలి వెళ్తూ ఉంటుంది. అయితే మనసు ఏకాగ్రత అంటే ఈ మనసే సూక్ష్మ శరీరం అనేది ఒకటి తెలిసింది నాకు. మనసు ఎవరి బాడీ అంతా వాళ్ళ బాడీ అంతా సూక్ష్మ శరీరంగా రూపం దాలుస్తుంది. అప్పుడు రూపం దాల్చినప్పుడు అంతర్ముఖం అవుతుంది, బయటికి పోదు ఇంకా. అయితే ఈ అంతరాత్మ ఎట్లా మాట్లాడుతుంది, ఇక్కడ ఒకటి గుర్తుపట్టాలి. మనసు మాట్లాడేది మనని భయభ్రాంతులకు లోన్ చేస్తుంది. ఇది చేయాలా వద్దా, లేకపోతే ఇంకొకరిని ఎవరినన్ను అడిగి తెలుసుకొని చేయాలా, పోనీ ఎందుకు ఈ దీక్ష తీసుకోవాలా వద్దా అని ఒక 2-3 అడిగి తీసుకుంటారు. అంటే ఇక్కడ నీ మనసు వర్క్ చేస్తుంది అని అర్థం. డైరెక్ట్ నీ అంతరాత్మ పనిచేస్తే నువ్వు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతావు, భగవంతుడికి లింక్ ఏర్పడుతుంది.
మధ్యలో సీఎంకు లింక్ కావాలంటే ఇక్కడ నుండి కింది నుండి పోయేసరికి ఇక్కడ అరిగిపోయి అంటే చెప్తున్నానండి. ఒక ఐస్ ముక్కను పట్టుకుంటే నా నుండి నీ నుండి పోతే ఎలా ఉంటుంది, డైరెక్ట్ నేను తీసుకొని మీకు ఇచ్చేస్తే ఎలా ఉంటుంది, అలా అన్నట్టు. అంతరాత్మ పనిచేస్తుంది, అంతరాత్మ కనెక్ట్ అయింది, అంతరాత్మ నాకు కొన్ని మెసేజెస్ ఇస్తుంది. మాట వినబడకపోయినా సాధన ఉన్న వాళ్ళకి మాట వినబడుతుంది అంటే నమ్మొచ్చు, అందరినీ కూడా నమ్మడానికి లేదు. అంతరాత్మ చెప్తుందంటే 100% మనం చేయగలుగుతాం, ధైర్యం ఇస్తుంది మనకి. అయితే నా లోపల నేను మా గురువు ఇచ్చిన మంత్రం నేను చేస్తూ ఉన్న సమయంలో లోపల నుండి ఒక ఓంకారం వస్తుంది. ఎలా అంటే చాలా ముసలి గొంతు. నేను ఇప్పటివరకు ఎవరికి షేర్ చేయలేదు. ఒకరిద్దరికి మా శిష్యులలో ప్రియ శిష్యులు ఉంటారు, ఎక్కువ కొద్దిగా బాండింగ్ అంటే ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. మేము కూడా మీ ప్రియ శిష్యులమే, మా శ్రీ సన్నిధి అంతా కూడా. అందుకే చెప్తున్నాను మీకు కూడా. అయితే ఒక ముసలి గొంతు అంటే ఒక ఎన్ని వందల సంవత్సరాలైనా ఉండొచ్చునేమో అనిపిస్తుంది. నా శరీరానికి నా ఆత్మకి అసలు సంబంధమే లేదు. అంత ముసలి గొంతుతో ఏడ్చుకుంటూ ఏడుపులాగా వస్తుంది ఆ మంత్రం. అలాంటి అంటే ఇది మగవాళ్ళ వయసా ఆడవాళ్ళ వయసా, ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ నాకు మళ్ళీ అని అట్లా కొద్ది రోజులు నేను సందిగ్ధంలో పడ్డాను. కానీ అక్కడ ఆడ మగ అనేది ఏది లేదు, ఆత్మకి అని అర్థమైంది. ఓంకారం చేస్తుంటే ఇంకా నా మంత్రం ఆగిపోయింది. నేను 24 hours మంత్రం జపం చేసేది. నా మంత్రం ఆగిపోయి నా లోపల నుండి ముసలి గొంతు వినబడిన కొద్దీ వినుకుంటూ ధ్యానంలో కూర్చునేదాన్ని. ప్రతిరోజు అలాగే జరుగుతుండేది. అంటే గత జన్మలు ఏమిటి, నేను ఎలాగా ఎక్కడ పుట్టాను, ఎందుకు గురుగారు నాకు ఈ జన్మ, ఇట్లాంటి ప్రశ్నలు వేసేవారు మీ గురుగారిని? అట్లా ఏమి ఇవ్వలేదు. సహజానంద గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు విన్నారంట. నేను ఇంకా గురుగారికి ఆ ఎనర్జీలో అట్లనే ఫీల్ అవుతా, అదే ఆనందంతో ఉండిపోయాను. ఈమె గత జన్మలో మహాయోగిని ఈమె అని చెప్పారంట గురుగారు. తనకి ఇదే లాస్ట్ జన్మ అని కూడా అన్నారంట. లోక కళ్యాణం కోసం ఈమె జన్మ తీసుకుందని చెప్పారంట. ఇంట్లో వాళ్ళు చెప్తే నాకు ఈ విషయాలు తెలుసు. అంటే సరేలే, మనం లోక కళ్యాణార్థం కోసం వచ్చినామంటే బెటరే కదా. ఎవరమైనా కానీ నా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరము. నా ఫ్యామిలీ, నా పిల్లలు బాగుండాలి, ఇంకా ఫ్యూచర్ ఏమన్నా వాళ్ళకి ఇంకేదన్నా మనము సంపాదించి పెట్టాలి, చేయాలి అనే ఆలోచనలు ఉంటాయి. బట్ నాకు అలాంటి ఆలోచనలు లేవు, మొదటి నుండి లేవు. మొదటి నుండి అంటే ఉన్నాయి, కొద్ది గొప్ప ఉన్నాయి. పిల్లల్ని ప్రయోజకులు చేయాలి, ఇంతవరకే. ఈ ఆలోచన ఏ తల్లికైనా ఉంటుంది. కానీ ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ బాధలు సాధకాలు అన్నీ చెప్పినా కొద్దీ వీళ్ళంతా నాకు ఒక పిల్లల్లాగా అయిపోయిండు. ఇప్పుడు నేను కొంతమంది సన్యాసులకు దీక్ష ఇచ్చిన, అఘోరలకు దీక్ష ఇచ్చిన. అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలియడానికి. వాళ్ళు పెద్ద పెద్ద సాధనలు చేస్తున్నారు, బట్ నా దగ్గర దీక్ష పొందారు. వాళ్ళు వయసుతో సంబంధం లేదు, వాళ్ళంతా నాకు ఒక పిల్లల్లాగా అనిపిస్తారు. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, మీరంతా నాకు ఒక పిల్లలాగా కనబడుతున్నారంటే మీ అందరి కోసమేనా నేను వచ్చింది అని లోపల ఒక ఆలోచన. నేను అంటే నేను ఒక గురువునైనా మనిషినే కదా. నేను ఒక మనిషిని, ఇప్పుడు కూడా మనిషి రూపమే. నాకు కష్టాలు ఉన్నాయంటే ఉంటాయి. కష్టాలు ఉన్నాయని చెప్పడానికి లేదు, ఉన్నా అవి కష్టాల్లాగా అనిపించవు. ఆనందంతో భగవంతుడు ఇది ఏదో నాకు నేర్పించడానికే ఈ కష్టం వచ్చిందేమో అనిపిస్తుంది. మరి ఆ రోజు ఆ యాక్సిడెంట్ అవ్వడం వల్లనే ఈరోజు ఇలా ఉన్నానేమో, ఆ రోజు ఆ జాబ్ వదులుకునేపటికే ఈరోజు ఇలా ఉన్నానేమో. మరి అదే చూసుకుంటూ పోతే నేను అక్కడే ఉండేదాన్ని, ఆ కాలచక్రంలో తిరిగేదాన్ని. ఇప్పుడు అందరికీ తెలిసిపోయాను, ఇది ఎంతోమందికి స్ప్రెడ్ చేసేది ఉంది. అందరినీ వెలుగులోకి తీసుకురావాలి, నేను వెలగాలి, ఇతరులని వెలిగించాలి. ఇదే నాకు అనిపించిందండి.